హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. అదే ప్రఫుల్ హింగే. నిన్న మ్యాచ్లో డెబ్యూగా ఎస్ఆర్హెచ్ ఆడిన తను 4 ఫర్ తీశాడు. అండ్ అది కూడా పవర్ ప్లేలోనే 4 ఫర్ తీశాడు. అండ్ ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీసి ఇట్స్ ఎ రికార్డ్ క్రియేట్ చేశాడు. వాట్ ఏ బౌలింగ్, అది కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ఆర్ఆర్ ఎంత ఫామ్లో ఉన్నారో మనకి తెలిసిందే. సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ఎల్ ప్రొటోరియస్ తెలుసు వాళ్ళు ఎంత మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ అని. వాళ్ళ వికెట్స్ తీసి రికార్డ్ స్థాయిలో ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీసి రికార్డ్ సాధించాడు. అండ్ నిన్న పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కూడా మురళీ కార్తిక్ ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఏమైనా ముందుగా అనుకొని తీసావా, ఏమున్నాయి నీ ప్లానింగ్స్ ఏమున్నాయి అంటే, నేను లాస్ట్ ఇయరే నేను రాసుకున్నాను, నా ఫస్ట్ డిబేట్ మ్యాచ్లో నేను ఖచ్చితంగా 4 ఫర్ ఆర్ 5 ఫర్ తీసే వెళ్తానని ఒక సమాధానం ఇచ్చాడు. దానికి అర్థం ఏంటి? మేనిఫెస్టేషనా? ఆ పట్టుదలతో తను ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి మరి తను ఏమైతే అనుకున్నాడో 1 ఇయర్ బ్యాక్ అది సాధించాడా? ఇదే కదా మ్యాటర్ అంటే. ఈ క్రియేటెడ్ ది హిస్టరీ. ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీశాడు. 1 ఇయర్ బ్యాక్ ఏదైతే అనుకున్నాడో అదే సాధించాడు. ఇది కదా మెయిన్ ఇన్స్పిరేషనల్ జర్నీ అంటే. అండ్ ప్రఫుల్ హింగే, మేము నెక్స్ట్ మ్యాచ్ నుండి కూడా ఇదే పర్ఫార్మెన్స్ నీ దగ్గర నుండి కోరుకుంటున్నాం. అండ్ ఎస్ఆర్హెచ్కి వన్ ఆఫ్ ది బ్రిలియంట్ బౌలర్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీమ్ని గెలిపిస్తూ రావాలి. అండ్ ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ ఒకేసారి ఒక ఊపు వచ్చినట్టుంది అందరికీ. కమాన్, ప్యాట్ కమిన్స్ కూడా 17th వచ్చేస్తున్నాడు. అండ్ ఆల్సో 21st డీసీతో మ్యాచ్ కూడా ఆడబోతున్నాడు. చూద్దాం వీళ్ళ ముగ్గురు ఏం చేయగలుగుతారో అండ్ ఎస్ఆర్హెచ్కి విన్స్ అందించగలుగుతారా అని. ఖచ్చితంగా విన్స్ అందించి అండ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి కప్పు కొట్టి గెలిచి చూపి